ధరణిలో 35 సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు ధరణి కమిటీ మెంబర్ కోదండరెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ సచివాలయంలో భేటీ అయింది. గత 6 సంవత్సరాలుగా ధరణి రైతాంగానికి సమస్యలు తెచ్చిపెట్టిందన్నారు కోదండరెడ్డి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. చాలా మంది రైతాంగానికి సంబంధించిన భూమి హక్కుల సమస్య గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా 6 సంవత్సరాల సమస్య అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అనేకమైన సమస్యలు తెచ్చిపెట్టింది. సమస్యల పరిష్కారం చేయాలి ప్రభుత్వాలు, కానీ సమస్యలను తెచ్చిపెట్టడం అది సబబు కాదు, మంచిది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఈ సమస్యను బాగా అర్థం చేసుకున్నాం. మేము అధికారానికి రాగానే ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని. గత ప్రభుత్వాలు భూముల రికార్డులు అన్నీ కూడా సేకరించి ఇంకా ఈరోజు పూర్తిగా సమావేశం కంప్లీట్ కాలే, మళ్ళీ మండే నాటికి వాయిదా వేసుకున్నాం. మండే రోజు ఫుల్ ఫ్లెడ్జ్గా అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మీ ముందుకు CCLA ఆఫీసులో ఆ రోజు మీ ముందు చాలా వివరంగా మేమేం చేయబోతున్నాం, ఏం తప్పులు జరిగింది అనేది రైతాంగానికి తెలిసే విధంగా ఏ విధమైన దాపరికం లేకుండా మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఆనాడు UPA ప్రభుత్వం ఏదైతే ప్రపోజల్ పెట్టిందో పూర్తి కమిటీ అందరం కూడా కూర్చొని మీ ముందు మాట్లాడతాం.